సో మనం ఇక్కడ చూడొచ్చు ఈ రోజున కేటీఆర్ గారిని ఏసీబీ విచారణ కోసం తీసుకెళ్లిన తర్వాత నేను లాయర్తో పాటు విచారణకి లోపతి అనుమతి ఇవ్వట్లేదు. పోలీసుల మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నేను నా లాయర్తో పాటు నేను వెళ్ళాలనుకుంటున్నా. బట్ ఇక్కడ మాత్రం అలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు. నేను రాజ్యాంగాన్ని నమ్ముకొని ముందుకెళ్ళబోదాం అనుకుంటున్నా. కానీ ఇక్కడ రాజ్యాంగం కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే నడిపించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని కేటీఆర్ గారు చాలా పెద్ద దుమారమైన వ్యాఖ్యలు ఈరోజు చేశారు. ఏదైతే ఏసీబీ విచారణలో భాగంగా విచారణకి వెళ్ళిన కేటీఆర్ గారు ఒక లేఖ రాసి నేను నా లాయర్తో మాత్రమే లోపలికి వెళ్తా, అదర్వైజ్ నేను అసలు విచారణకి రాను, ఒకవేళ అలాంటి అనుమతి ఇస్తే మాత్రమే నేను వస్తానని కేటీఆర్ గారు చెప్పుకొచ్చారు. అండ్ దాంట్లో భాగంగా నాకు పోలీసుల మీద నమ్మకం లేదని ఒక మాట అన్నారు. అండ్ ఇంకొకటి, మొన్నటిదాకా అల్లు అర్జున్ గారి కేసు అయిపోయింది, ఇప్పుడు నా మీద పడ్డారు. అండ్ ఇప్పుడు నేను విచారణకు వస్తున్న టైంలోనే మళ్ళీ నన్ను తీసుకెళ్ళి విచారణలో కూర్చోబెట్టి నా ఇంటి మీదకి రైట్స్కి పోయే ప్లాన్ చేశారు. ఇది పర్సనల్గా ఏదో చెయ్యాలని, నన్ను ఏదో సృష్టించాలని, వాళ్ళు నేను లేనప్పుడు కూడా అక్కడ ఏదో చేసి సృష్టించి ఏదో క్రియేట్ చేయడం రేవంత్ రెడ్డికి ఏం పెద్దగా ఈజీ థింగ్, అది పెద్ద పనేం కాదు అనే విధంగా కేటీఆర్ గారు చెప్పుకొచ్చారు. సో దాంట్లో విధంగా మనం ఈరోజు తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. ఎవరైతే లీగల్ సెక్రటరీ ఆఫ్ బీఆర్ఎస్ లలితారెడ్డి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మనం విషయాలు తెలుసుకుందాం. ఏంటి మేడం అసలు అంటే ఏసీబీ విచారణకి లాయర్ని అనుమతించలేదని కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను రాజ్యాంగం తరపున ముందుకెళ్ళాలనుకుంటున్నా, బట్ ఇక్కడ రేవంత్ రాజ్యాంగం నడిపిస్తున్నాడు అండ్ ఇంటికి కూడా రైట్స్కి పంపిస్తున్నారు, దీంట్లో ఖచ్చితంగా పర్సనల్ అటాకే ఉంది, అల్లు అర్జున్ అయిపోయింది ఇప్పుడు నాదని అంటున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఇది కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్. నిజంగా కేటీఆర్ గారు అన్నట్టుగా ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ ప్రకారం పోలీసులు వెళ్ళట్లేదు, రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే న్యాయస్థానాల మీద గౌరవం ఉండాలి, పోలీసు వాళ్ళకి, పోలీస్ వ్యవస్థకి ఉండాలి కదా. సో కోర్టు వారు తీర్పుని రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసినప్పుడు అసలు అంత తొందరపడి నోటీస్ ఇచ్చి అవసరం ఏముంది చెప్పండి మీరు. సో హవెవర్ మళ్ళీ మీరు నోటీస్ కూడా చూసే ఉంటారు. నోటీస్లో కూడా ఏంటంటే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమంటారు. డాక్యుమెంట్స్ ఎప్పుడైతే డాక్యుమెంట్స్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఈజ్ ద కస్టోడియన్. ఓకే, ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర. నా ఇంటి ఏమంటారు టోర్నమెంట్ కాదు కదా, ఇది పర్సనల్ టోర్నమెంట్ కాదు, కేటీఆర్ గారిది పర్సనల్ టోర్నమెంట్ కాదు. కానప్పుడు ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏది ఉన్నా కూడా సేమ్ ఆఫీస్లోనే ఉంటాయి కదా అన్ని డాక్యుమెంట్స్, అవన్నీ వాళ్ళకి తెలుసు కదా. సో ఇంటెన్షనల్ ఏంటంటే ఏదో విధంగా కేటీఆర్ గారిని అక్కడికి పిలిచి లోపలికి వెళ్ళాక సేమ్ నరేందర్ రెడ్డి గారిది డ్రామా జరిగింది కదా, తెలుసు మీకు. నరేందర్ రెడ్డి గారిని తీసుకున్నారు కస్టడీలోకి, ఆయన ఎలాంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, బట్ ఇచ్చారని చెప్పి కేటీఆర్ గారి పేరు రిమాండ్ రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. అంటే నిజానికి ఏసీబీ విచారణలో మనం లాయర్తో పాటు ఖచ్చితంగా విచారణలో కూర్చోడానికి మనకు అవకాశాలు ఉన్నాయా? అంటే విచారణలకి కూర్చుంటాను అని అనలేదు కదా, నేను నా లాయర్తో వెళ్ళి ఒక లెటర్ ఉంది, ఆ రిప్రజెంటేషన్ ఉంది, ఆ లెటర్ నేను సబ్మిట్ చేస్తాను, నా లాయర్తో వస్తాను అన్నారు. సో వాట్ ఎవర్ పోలీస్ వాళ్ళు ఆపారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళకి ఏం సంబంధము, వాళ్ళు ఓన్లీ డ్యూటీ చేస్తున్నారు అక్కడ. సో కేటీఆర్ గారు ఈ మాట కూడా అన్నారు, మీ ఏసీబీ వాళ్ళకి చెప్పమనండి ఆ మాట అన్నారు. పోనీ ఇన్ రైటింగ్లో ఇవ్వండి, మీరు లాయర్తో రావద్దు అని చెప్పి అట్లనే ఇవ్వాలి కదా, అట్లా కూడా ఇవ్వలేదు. వాళ్ళు నోటీస్లో ఇచ్చింది ఏంటంటే ఈ ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్స్ రండి విచారణకు అన్నారు. సో అకార్డింగ్లీ కరెక్ట్గా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆపింది లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్కడ. సో అట్లా జరిగింది. అంటే ఏ విధంగా నిజం అనుకుంటాము, ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఏం లాస్ జరిగింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, అక్కడ ఎలాంటి దుర్వినియోగం అనేది జరగలేదు. ఈయన అనే మాటలు అవన్నీ కానీ మనందరికీ తెలుసు, మొత్తం పబ్లిక్కి తెలుసు, తెలంగాణలో ఉన్న తెలంగాణ పౌరులందరికీ తెలుసు ఏ విధంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా ఇదేంటి అంటే మంచిగా అయింది అనేసి. సో ఆ విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇలాంటివన్నీ చేస్తున్నారు. తనకి పర్సనల్ ఇంట్రెస్ట్ అట్లా ఏముంటుంది చెప్పండి, పర్సనల్ ఇంట్రెస్ట్ కేటీఆర్ గారిది ఏమీ లేదు. తను రాష్ట్రం కోసం ఆలోచించారు, మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీ గురించి ఆలోచించారు, ఒక మంచి డెవలప్మెంట్ వేలోనే పోదాం అనుకున్నారు. సో ఆ విధంగా తన విధులలో తన కర్తవ్యాన్ని నిర్వహించారు అంతే. సో దాంట్లో ఎలాంటి ఏమంటారు ఈ ఏసీబీ ఎంక్వైరీయో ఇంకో కరప్షనో లేకపోతే మనీ లాండరింగో దానికి స్కోపే లేదు అసలు. అయితే కేటీఆర్ గారు ఏసీబీ విచారణకి వెళ్ళిన తర్వాత కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యల దాని గురించి మాజీ మంత్రి సత్యవతి రాథోర్ మీరం గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ కేసు ఎటుపోతుంది, ఇది పర్సనల్ అటాకా లేకపోతే ఖచ్చితంగా ఆధారాలతో రేవంత్ రెడ్డి పెట్టిన కేసా అనేది మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం అంటే ఎట్లా చూడొచ్చు దీన్ని, పర్సనల్ అటాక్ అనుకోవచ్చా లేకపోతే ఎలా చూడొచ్చు మేడం? రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల మీద కుట్రపూరితమైన కేసులు పెట్టించి అన్యాయంగా అరెస్టులు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో ఫార్ములా ఈ రేసు సంబంధించి దేశవ్యాప్తంగా కేటీఆర్ గారు ఎప్పుడో 92-93లోనే ఆ రోజున గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఫార్ములా ఈ రేసు
హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి వారు అనేక ప్రయత్నాలు చేశారు. తర్వాత ఎవరు ఆ స్థాయిలో ఆలోచించలేదు, వారికి అవగాహన కూడా లేదు. దాన్ని కేటీఆర్ గారు హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన నాయకుడు. ఇవాళ హైదరాబాద్కి అన్ని ఐటీ రావాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఇవాళ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన హైదరాబాద్లో ఫార్ములా హీరోస్ నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి తీసుకురావాలని వారు ప్రయత్నం చేశారు. కాబట్టి ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారిని అక్రమంగా ఇరికించడమే కాదు, అరెస్ట్ చేయాలని కూడా ఆయన కుట్ర చేయడం, ఏసీబీ అంటే పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కేటీఆర్ని కాల్చాలని చూడటం అనేది ఈరోజు ఈ కుట్ర కోణం ద్వారా అర్థమైంది. అవును మేడం. ఇంకా కేటీఆర్ గారు ఇంకొక వ్యాఖ్య ఏం చేశారంటే, నేను విచారణకు వచ్చిన సమయంలో నా ఇంటికి రైడ్గా పంపించారు, మొన్నటిదాకా అల్లు అర్జున్ అయిపోయింది, ఇప్పుడు నా మీద పడ్డారు, ఇది నేను రాజ్యాంగపరంగా వెళ్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ముందు పెట్టాలనుకుంటున్నాడు అని చెప్పేసి మాటలు అన్నాడు మేడం. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఒకవైపు కేంద్రంలో ఏమో వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని, కానీ రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నాడు. రాజ్యాంగం మీద గౌరవంతోనే కేసులో ఆయనను పిలిచారు కాబట్టి కేటీఆర్ గారు అటెండ్ అయ్యే ప్రయత్నం చేశారు. ఈరోజు మనం కేటీఆర్ గారు ఏసీబీ విచారణకు పోయి వచ్చిన తర్వాత అక్కడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. సో ఆ విషయాల్ని మనం మధుసూదనాచారి గారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఇవాళ జరిగిన ఇష్యూని మనం ఎలా చూడొచ్చు? అంటే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, ఈ తెలంగాణలో నేను రాజ్యాంగం పట్టుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నా, కానీ రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడవాలని అంటున్నాడు అని కేటీఆర్ గారు అన్నారు. సార్ దీన్ని మనం ఎట్లా చూడొచ్చు ఇలా విచారణ అండ్ రేవంత్ రెడ్డి గారి అన్ని రంగాల్లో ఘోరమైనటువంటి పరిపాలన వైఫల్యం అనేటువంటి జబ్బుతో ఈ ప్రభుత్వం బాధపడతా ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడడం కోసం ఒకవైపు వాళ్ళ వైఫల్యం, రెండవది ప్రజాక్షేత్రంలో మా నాయకులు వాళ్ళను ఎండగడుతున్నటువంటి తీరు, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగితే భవిష్యత్ తరాలకు అంత గొప్ప భవిష్యత్తు ఉంటుంది. మరి అటువంటి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటువంటి దిగజారుడు ప్రయత్నం వాళ్ళది. కాబట్టి కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు ముగిసినాయి. జడ్జిమెంట్ రిజర్వ్లో ఉన్న టైంలో ఏసీబీకి అంత ఆగమేఘాల మీద అవసరమా? గౌరవించి ఏసీబీ పిలుపు మేరకు పోయిండు. తనకు సంబంధించినటువంటి అడ్వకేట్ను, వ్యక్తులకు ఉన్నటువంటి హక్కు అవసరాన్ని బట్టి విచారణ ఎదుర్కొనేటువంటి క్రమంలో వాళ్ళ అడ్వకేట్ని తీసుకుపోవడం అనేది కల్పించబడ్డ హక్కు. ఆ హక్కును కాలరాసిన నేరస్తులు ఈ ప్రభుత్వం, ఈ ఏసీబీ. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి సుమిత్రానంద్ గారు, ఈసీసీఎల్ మాజీ మంత్రి గారు ఉన్నారు. సో మనం మేడతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. సో ఈరోజు చూసినట్టయితే చాలా పెద్ద దుమారం జరిగింది. కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి ఇక్కడ ఐసీబీ విచారణకు తీసుకెళ్ళి ఇలా అవుతుందనగానే ఒక్కసారిగా రాష్ట్రం ఉలికిపడ్డ దాఖలాలు చూసాం మేడం. అసలు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పర్సనల్ అటాక్ చేస్తుందా, నిజంగా ఆధారాలతోనే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి సర్వసిద్ధం చేసిందా? ఎలాంటి ఆధారాలు లేవు. ఎలాంటి ఆధారాలు, అసలు నేరం జరిగితే కదా ఆధారాలు ఉండడానికి, తప్పు జరిగితే కదా ఆధారాలు ఉండడానికి. ఏది చేసినా చట్టం పరిధిలోనే జరిగింది. కేటీఆర్ గారు ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో ఏది జరిగినా అధికారుల పర్యవేక్షణలో చట్టం పరిధిలోనే జరిగింది. ఈ కేసు నిలవదు, ఈ కేసు డొల్లా. అందుకే విచారణ వేగవంతం కాకుండా ఉండడానికి చిత్తశుద్ధి లేని విచారణ ఇది. నిజంగా విచారణ జరగాలని అనుకుంటే పౌరునికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉన్నదో ఆ హక్కు ప్రకారం న్యాయవాదిని అనుమతించాలి. ఈరోజు విచారణ చేయాలి. విచారణ చేయలేదు, జరగలేదంటేనే మరి దీన్ని కాలయాపన చేసి ప్రజల దృష్టి మళ్లించి ప్రజలు ప్రశ్నించకుండా, అడగకుండా, ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ పౌర సమాజం ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది, పోరాటం చేస్తుంది అని తెలిసిన క్రమం ఏ క్షణమైతే ఉంటుందో ఒక ఇష్యూను తెర మీదకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్, అటెన్షన్ డైవర్షన్, ప్రజల ఆలోచనను దారి మళ్లించేటువంటి కుట్ర జరుగుతుంది.